హర్యానాలోని కురుక్షేత్రంలో అత్యంత దారుణ ఘటన జరిగింది. భర్తను కిరాతకంగా హత్య చేయడమే కాకుండా అతని శరీరాన్ని ఛిద్రం చేసిన ఓ మహిళ ఉదంతం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ క్రమంలో ఇంటి యజమానికి అడ్డంగా దొరికిపోవడంతో భయంతో ఆమె టెర్రస్ పై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పీహోవా రోడ్డులోని రాజ్ ప్యాలెస్ సమీపంలో రాజేష్, విమలాదేవి దంపతులు అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. ఉత్తరప్రదేశ్కు చెందిన రాజేష్ స్థానికంగా ఓ వాటర్ ట్రేడింగ్ కంపెనీలో పనిచేస్తున్నాడు. సోమవారం సాయంత్రం వీరిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇంట్లోంచి పెద్దగా అరుపులు రావడంతో అనుమానం వచ్చిన ఇంటి యజమాని రింకు టెర్రస్ పైకి వెళ్లాడు. అక్కడ కనిపించిన దృశ్యం చూసి ఆయన గుండె ఆగినంత పనైంది. రాకేష్ రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉండగా అతని పొట్ట భాగం తీవ్రంగా చీల్చి ఉంది. భర్త పేగులను విమల ఓ సంచిలో పెడుతుండటాన్ని రింకు గమనించాడు. ఇంతలో యజమానిని చూసిన విమల భయంతో టెర్రస్ పై నుంచి కిందకి దూకేసింది. తీవ్ర గాయాల పాలైన ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, ఫోరెన్సిక్ నిపుణులు దర్యాప్తు చేపట్టగా విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. రాజేష్ పొట్టపై సుమారు 35 సెంటీమీటర్ల కోత ఉండగా కాలేయంలో కొంత భాగం, కుడి కిడ్నీ మాయమైనట్లు వైద్యులు గుర్తించారు. ఘటనా స్థలంలో 3 వేర్వేరు కత్తులను స్వాధీనం చేసుకున్నారు. విమల క్షుద్ర పూజలు, చేతబడి వంటివి చేస్తుండేదని, ఈ విషయమై దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవని ఇంటి యజమాని పోలీసులకు తెలిపాడు. కొన్నేళ్ల క్రితం వివాహం చేసుకున్న ఈ దంపతులకు పిల్లలు లేరు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విమల కోలుకుని వాంగ్మూలం ఇస్తేనే ఈ హత్య వెనుక ఉన్న పూర్తి వివరాలు, అసలు కారణాలు తెలిసే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఈ దారుణ ఘటనపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.